ఈరోజు నెల్లూరు నగరంలోని పాత ప్రెస్ క్లబ్ నందు గుండ్లపాలెం మాజీ సర్పంచ్ అయిన మస్తానయ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం గవర్నమెంట్ పరిపాలనా విధానాలు బాగున్నాయని మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సౌలభ్యంతో ఈయన నెల్లూరు నుంచి సైకిల్ పై రోజుకు 150 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ అమరావతిని చేరుకుని అక్కడ ముఖ్యమంత్రిని కలుసుకొని అన్నా క్యాంటీన్లకు 2 లక్షల రూపాయలు విరాళంగా ముఖ్యమంత్రి చేతికి ఇవ్వదలిచానని ఆయన తెలియజేశారు. మాజీ సర్పంచ్ని 2011 తెలుగుకుమార్ రెడ్డి గవర్నమెంట్లో నేను ఉత్తమ సర్పంచ్గా హైదరాబాద్ జిల్లా నుంచి ఎంపికయ్యాను. ప్రస్తుతం నేను జిల్లా ఫాస్ట్ వాకర్గా ఉన్నాను. ఫిజికల్గా ఫిట్నెస్ కొనసాగుతూ 73-74 జరుగుతూ ఉన్నాను. నేను లాస్ట్ ఇయర్ ఈ సైకిల్ కార్యక్రమం మహాసంకల్ప యాత్ర చేయాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తర్వాత ఇప్పుడు మా సాటి వాకర్స్ ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడా అని అనుకుంటే ఫిబ్రవరి 1 పెట్టుకున్నాము ప్రోగ్రాము నారాయణ సార్ సహకారంతో. ఆయన వాయిదా పడడం నా వల్ల పొరపాటే, కానీ ఆయన ఏమీ వద్దలేదు. ఎందుకు ఈ మహత్తర కార్యక్రమాన్ని నేను చేపట్టానంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యంగా జరుగుతూ ఉంది. అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాలాగా ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఆయనకి సంఘీభావంగా, ముఖ్యమంత్రికి సంఘీభావంగా నీ ప్రజా సంకల్ప యాత్ర ఉద్దేశం అదే. ఇంకా ముందు ఇంకా పరిపాలన బాగా చేస్తారని, మన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా కార్యక్రమాలు పూర్తి చేస్తారని, తర్వాత విదేశాల నుంచి పెట్టుబడులు కూడా క్యాంప్స్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ పరిపాలనలో మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా సరే అల్లర్లు, గొడవలు, రచ్చలు, రాళ్ళలు, దండాలు చేయడం ఇలాంటివి కార్యక్రమాలు ఏమీ లేవు. నిశ్శబ్దంగా పరిపాలన జరిగిపోతూ ఉంది. కాబట్టి నేను మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, ఇప్పుడు నారాయణ సార్ గారి సౌలభ్యంతో నేను ఉండవల్లి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను. అది ఎలా అంటే, నేను మామూలుగా సైకిల్ మీద ఎక్కిన తర్వాత 3 అవర్స్ సైకిల్ దిగను. అప్పటికి 54, 55 గాలి వాటర్ ఉంటే 60లో కూడా ఉంటాను కిలోమీటర్స్. గాలి వాటర్ లేకుండా నాకు ఎదురు గాలి ఇస్తే 18 చూపిస్తాను. మధ్యాహ్నానికి 6 గంటకి సైకిల్ ఎక్కితే మధ్యాహ్నం 1 గంటకి 100 కిలోమీటర్లు పూర్తి చేస్తాను. తర్వాత లంచ్ అయిన తర్వాత కొంచెం ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కల్లా 6 గంటకల్లా 50 పూర్తి చేస్తాను. అంటే నా టార్గెట్ రోజు 150. రేపు ఈ కార్యక్రమంలో 8 గంటలకు పెట్టాము ప్రోగ్రాము. సార్ వచ్చి కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రెస్ ముందు మాట్లాడి ఏదైనా ఉంటాయి కాబట్టి 9 కల్లా బయలుదేరి వెళ్ళాలి. లేకుంటే నేను మా ఒంగోలు అందుకోలేము. ఈవినింగ్ కల్లా ఒంగోలు చేరుకోవాలి. ఇక్కడే లేట్ చేస్తే నేను చేరుకోలేను. కాబట్టి మీరు కూడా పాత్రికేయులు కూడా సహకరించి ఎక్కువగా అక్కడ మమ్మల్ని స్పెండ్ చేయకుండా అనుకున్న ప్రకారంగా మా కార్యక్రమం ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు సెలవు తీసుకుంటాను. విలేకరులు అడిగితే నేను రోజుకి 80, 70 అని పోతాము, 90 పోతాము. అంతకంటే నేను ఎక్కువ పోలేమన్నారు. నేను 74 రన్ అవుతుంది నాకు వయసు. నేను నా ప్రాక్టీస్లో నేను సాయంత్రానికి 150 చూపిస్తాను. మీకు ఎవరైనా సరే మా వెనకాల రాగలిగితే మీ ఖర్చులు మేము భరిస్తాం. మీరు మామూలుగా అదే మేము మామూలుగా ప్రతి విషయం. కాబట్టి మీరు సంఘీభావ యాత్ర కాబట్టి మహాసంకల్ప యాత్ర సీఎం గారికి సంఘీభావం. ఈ నారాయణ సారు సహకారంతో
ఆయన ప్రమేయం లేకుండా ఉంటే నాకు హెల్ప్ లేకుంటే నేను చేయలేను. సీఎం గారితో అపాయింట్మెంట్ అంటే మాటలు కాదు కదా, అది మామూలుగా జరిగే పని కాదు. సార్ గారు ఉన్నారు కాబట్టి నేను పోగలుగుతున్నాను. చంద్రబాబు నాయుడు సంఘీభావం తీర్పు అన్నా క్యాంటీన్లకి 2 లక్షలు డొనేషన్ కూడా సీఎం వెబ్సైట్లో నారాయణ ఈయన సీఎంకి ఇవ్వడానికి ముందు రెండోది మా పంచాయతీ పరిధిలో మా గ్రామంలో శ్రీరామకి ఒక 10 సంవత్సరాల నుంచి అలా అంటే చాలా గొప్పది కాబట్టి ఇస్తున్నాడు గవర్నమెంట్.